పలగొట్టచ్చా? అదే నీటి చుక్క ఒకటే ప్లేస్లా కొన్ని సంవత్సరాలు పడుతుంది. బండరాయి పగులుతుందా పగలదా? ఖచ్చితంగా. సో కన్సిస్టెన్సీ పవర్ అట్లుంటుంది. ఏ పనైనా సరే గట్టిగా ఇవ్వచ్చు. ఏ పనైనా సరే ఒకసారి మనం స్టార్ట్ చేసినామంటే వర్క్ అనేది అది కంటిన్యూ చేయాలి. అందులో సక్సెస్ అవ్వడమా ఫెయిల్ అవ్వడమా ఆ వర్క్ కంటిన్యూ చేస్తేనే కదా మనకు తెలిసేది. సో ఇక్కడ ఈ బిజినెస్ నల్గొండలో ఎందుకు కాదు బిజినెస్ అని ఖచ్చితంగా ఎవ్రీ వీక్ మేము ఇక్కడికి వస్తుండే, ప్రతి వారం వస్తుండే. ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ అనేది మనం చేయగలిగినాం అనమాట. ఇది మా ఒక్కరి రిజల్ట్ అయితే కాదు, మనందరం కలిస్తేనే ఇది అయింది. ఎస్ ఆర్ నో? ఇది అందరి క్రెడిట్ అనమాట. సో ఒక్కసారి నల్గొండ లీడర్స్కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అందరికీ కూడా చాలా డెడికేషన్తో పనిచేస్తారనమాట. నిజంగా ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఓన్గా బిజినెస్ పెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. ఇక్కడ ఎందుకు మనం ఇక్కడ దాకా వచ్చినాము అంటే ఆల్రెడీ ఒక ఇన్కమ్ సోర్స్లో ఉన్నాము, కానీ ఎందుకు ఇక్కడ వరకు వచ్చి ఏదో అవకాశం ఉందంట చూద్దాము అని ఎందుకు వచ్చినాము ఇక్కడ అంటే రెగ్యులర్గా మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ అనేది మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు, అంతే కదా. మనం అనుకునేవన్నీ సాధించగలుగుతున్నామా వచ్చే ఇన్కమ్తో? అది అవుతలేదు కాబట్టి ఏదైనా ఒకటి సాధించాలి అన్న తపనతో మనం ఉన్నాం కాబట్టి ఈ అవకాశం వచ్చింది, మనం స్టార్ట్ అయినాం. ఎస్ ఆర్ నో? సో నేను కూడా బిఫోర్ ఈ వెస్టేజ్కి ముందు ఒక ఎక్స్ కంపెనీలో నేను పనిచేసిన అనమాట. 2 సంవత్సరాలు నా పెళ్ళికి ముందు 2 సంవత్సరాలు చేసిన ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే, అది కూడా ఈ కంపెనీనే, కానీ వేరే కంపెనీ. కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు, అది రైట్ ప్లాట్ఫామ్ కాదు. కాకపోతే ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఉందని నాకు అర్థమైంది కాబట్టి 2 సంవత్సరాలు ఇన్కమ్ లేకుండా పోరాడిన. 2 సంవత్సరాలు అక్కడ నాకు ఇన్కమ్ ఏమీ లేకుండే, కానీ ఏది చేసినా మన మంచికే కదా, అంతేనా కదా. ఏం జరిగినా మన మంచికే. అక్కడ 2 ఏళ్ళు నేనేమనుకున్నా వేస్ట్ అయిపోయింది నా టైం అనుకున్నా, కానీ వేస్ట్ కాలే. అక్కడ నాకు ఏదైతే అనుభవం వచ్చిందో ఈ బిజినెస్లో నాకు యూజ్ అయింది. సో అందుకే ఇంత తొందరగా మీ ముందు నిలబడగలిగిన అనమాట. అందుకే మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏవి వచ్చినా కానీ అయ్యో అని చెప్పేసి మనం బాధపడొద్దు. ఖచ్చితంగా దీని వలన మనం ఇంకొక స్టెప్ వేయడానికి ఏదైనా ఒకటి గుణపాఠం అనేది మనం నేర్చుకుంటాము. సో అక్కడ నేను నేర్చుకున్నాను అనమాట. ఈ బిజినెస్ నేను 5 years బ్యాక్ తీసుకోవడం జరిగింది. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. 5 months ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. మా పాప కడుపులో ఉండే అనమాట. ఈరోజు పాప యూకేజీ చదువుతుంది. లాస్ట్ ఇయర్ ఎల్కేజీ, ఈ సంవత్సరం యూకేజీ. 2 సంవత్సరాలు అవుతుంది అనమాట స్కూల్కి వెళ్ళబట్టి. ఆమె స్కూల్కి వెళ్తుంది, నా ఇన్కమ్ 2.5 లక్షలు వచ్చింది. బాగుందా లేదా? సూపర్ కదా. ఇక్కడ చాలామంది సాకులు చెప్తారు. ఏమని చెప్తారంటే నాకు పిల్లలు ఉన్నారు, నేను ఒకవేళ నా గురించే, ఎవరి గురించో ఎందుకు, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, చేతిలో 1.5 year బాబు ఉన్నాడు, పొట్టలో 5 నెలల పాప ఉంది, సో నేను చేయలేను ఈ బిజినెస్. తర్వాత డెలివరీ అయినాక పిల్లలు ఇద్దరు స్కూల్ పోయేటప్పుడు నేను స్టార్ట్ చేస్తా అంటే ఇప్పుడు నేను అక్కడెక్కడో కూర్చునేదాన్ని వెనకాల, అంతేనా కదా. సో నేను అట్లా అనుకోలేదు, ఖచ్చితంగా నేను చేయగలను. ఇక్కడ ఈజీ మౌత్ టాక్ బిజినెస్, అంతేనా కదా. మౌత్ టాక్ బిజినెస్ చెప్పడం వలన మనకి బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి నేను స్టార్ట్ చేసిన. నిజంగా ఎక్సలెంట్ అనమాట. మనకు ఏ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా మనల్ని పైకి తేవడానికి ఎవరు కూడా చూడరు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీస్ గురించి చెప్పాలనుకుంటే బాస్ ఉంటారు కదా, మన పైన బాస్ ఉంటాడా? బాస్ ఎట్లా కనిపిస్తాడు మీకు? దేవుడిలాగా కనిపిస్తాడా, దయ్యంలాగా కనిపిస్తాడా? దయ్యంలాగా కనిపిస్తాడా లేదా? రాక్షసుడు వచ్చిందిరా బాబు అనుకుంటాం మనసులా. సో ఎందుకు అంటే ఆయనకు పైన ఉన్న ప్రెషర్ అట్లాంటిది, ఆ ప్రెషర్ మన మీద పెడతాడు ఆయన. సో ఎట్లా ఉంటుంది ఎంప్లాయీ పరిస్థితి అంటే, చెరుకు గడ ఉంది కదా, చెరుకు గడ, ఆ చెరుకు గడ నుంచి రసం ఎట్లా తీస్తారు? ఫస్ట్ చెరుకు దాంట్లో మిషన్లో పెడతారు, తర్వాత మలిచి మళ్ళీ పెడతారు, తర్వాత మళ్ళీ మలిచి దాని మధ్యన నిమ్మకాయ పెట్టి పెడతారు, మళ్ళీ మలిచి అల్లం ముక్క పెట్టి పెడతారు, అంతేనా. అందులో ఉన్న రసం అంతా వచ్చేంత వరకు పిప్పి అయ్యేంత వరకు ఆ చెరుకు గడని వదిలిపెట్టారు. బాస్ కూడా అట్లాంటి వాళ్ళే. బాస్ కూడా అంతే. మీరు చేసే అంత, మీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టాడు బాస్. చెయ్యాలి. మన ఇంట్లో పరిస్థితి ఎట్లుంది, మన హెల్త్ ప్రాబ్లం ఎట్లుంది, ఏది కూడా ఏ బాస్కి అవసరం లేదు. నువ్వేమన్నా చేసుకో, డ్యూటీకి రా అంతే, మార్నింగ్ రా సాయంత్రం పో, నువ్వు ఏమన్నా చేసుకో అంటాడు అంట, అంతేనా కదా. ఇక్కడ
ఈ బిజినెస్లో బాస్ ఫ్రీడమ్ ఉంది. బాస్ అనేవాళ్ళు మనకి ఎవ్వరు కూడా లేరు. మనకి మనమే బాస్. మన టైం మన చేతిలో ఉంటుంది. ఎన్నేళ్ళు కష్టపడతాం. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇక్కడ, మీరు తర్వాత వింటారు. సో ఎంత కష్టపడితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ఎన్ని వేల మంది మధ్యన ఆ పోటీని తట్టుకొని నిలబడితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ఎస్ ఆర్ నో? ఉద్యోగం వచ్చింది తర్వాత ఫ్యూచర్ మారిపోయింది, సెట్ అయిపోయింది అని అనుకుంటాం. మనం అనుకుంటాం, రానోళ్ళం. వచ్చిన వాళ్ళకి తెలుసు దాంట్లో ఎన్ని ఉంటాయని, అంతేనా కదా? సో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా. కానీ ఈ బిజినెస్లో ఎవ్వరు బాస్ లేరు. ఓకేనా? మనకి ఈ పని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. మనకు నచ్చినట్లుగా మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, సక్సెస్ అవుతా అని. ఇప్పుడు ఎగ్జాంపుల్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తెలుసా మీకు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, ఓకేనా? అవి కూడా కనిపెట్టిన వాళ్ళు ఎవరు? మనుషులే కదా. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కనిపెట్టింది మనుషులే. వాటర్ ప్రూఫ్ మొబైల్స్ కనిపెట్టింది మనుషులే. డస్ట్ ప్రూఫ్ మనకు ఫ్యాన్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్ అవి కూడా కనిపెట్టింది మనుషులే. ప్రతిదీ, గాల్లో ఎగిరే ఏరోప్లేన్ కనిపెట్టింది మనుషులే. వాటర్లో నడిచే బోట్ని కనిపెట్టింది మనుషులే. అంతేనా కదా? మనిషికి అంత గొప్ప మైండ్ ఇచ్చిండు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మెదడుకి ఎట్లాంటి మేడ పెడుతున్నామో మన మెదడు అట్లాంటి ఆలోచనలే ఇస్తుంది. అంతేనా కదా? పాజిటివ్ ఇచ్చింది అనుకోండి, పాజిటివ్ వైపు ఆలోచిస్తాం. నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వైపు ఆలోచిస్తాం. ఇక్కడ ఏం లేదు. ఈ బిజినెస్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు పక్క వాళ్ళు మోటివేట్ చేస్తారు, నువ్వు చేయగలుగుతావు, అది ఇది అప్లైన్స్ చెప్తారు, మీరు చేయగలుగుతారు సార్ ఖచ్చితంగా అది ఇది అని. మీ మనసులో ఏదో ఆవగింజంత డౌట్ ఉందనుకోండి, నేను చేస్తానా అని ఉన్నదనుకోండి, మీరు అస్సలు చేయలేరు. నిజం, ఆవగింజంత డౌట్ ఉన్నా సరే చెయ్యలేరు. డౌట్ ప్రూఫ్ మైండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. డౌట్స్ అనేవే పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మేడంతో అయిందంటే నాతో ఎందుకు కాదన్న హోప్ మీకు రావాలి. మేడంతో అయ్యింది, మేడం సక్సెస్ అయిందంటే నేనెందుకు చేయలేను, మేడం చేసే పనులు నేను చేస్తే అయిపోతుంది. అంతేనా కదా? సో ఇక్కడ మనకు బయట ఎవ్వరు కూడా మనకు చెయ్యి అందించి పైకి లాగే వాళ్ళు ఎవ్వరు ఉండరు. మనల్ని తొక్కి పైకి ఎట్లా ఎదగాలని చూస్తారు. ఎస్ ఆర్ నో? కానీ ఈ బిజినెస్లో మనకు అట్లా ఉండదు. ఎంతమంది, మీరు ఎవరైనా చూడండి, ఏ అప్లైన్ అయినా చూడండి, మీరు ఏ హెల్ప్ అడిగినా, ఏ డౌట్ అడిగినా ముందుండి వాళ్ళు మీకు నేర్పించడానికి రెడీగా ఉంటారు. విన్ విన్ సిస్టమ్ ఇది. మిమ్మల్ని గ్రో చేస్తే వాళ్ళు కూడా గ్రో అవుతారు. అట్లాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు గ్రో అవ్వకుండా చేస్తారు? ఎస్ ఆర్ నో? అందుకే మనం ఇక్కడ ఒకటే చేయాల్సింది, ఎవరైతే మనల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిరో వాళ్ళ చేతులు గట్టిగా 2 సంవత్సరాలు పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలి, అంతే, వదిలేదు. ఉడుపు పట్టు అంటారు కదా, అది ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ ఉడుపు పట్టులాగా పట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా చెప్తారు కాబట్టి. సో అది ఎట్లా పట్టుకుంటుందో మనం అట్లా పట్టుకోవాలి అప్లైన్ని. ఏం జరిగిందో, ఏమైనా ఏ డౌట్ వచ్చినా